నేడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ని ఉత్తరాంధ్ర సమితి ప్రేమ అనే అంశంపై చర్చకు రమ్మని చెప్పి పెట్టడం జరిగింది. మరి ఇటీవల ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఏదో ఉత్తరాంధ్ర పైన సమితి ప్రేమ చూపిస్తున్నారని చెప్పి ఒక లేనిపోయిన ఆరోపణ చేసి ఇక్కడ పెట్టుబడులు రాకుండా ఈయన ముఖ్య పాత్ర భూమిక పోషించారు. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, నీకు చేత కానప్పుడు దమ్ము ధైర్యం లేనప్పుడు ఎందుకు తప్పుడు మాటలు పేల్చావని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈవేళ ఉత్తరాంధ్ర ప్రతిష్ట పూర్తిగా భ్రష్పడించేసాం. కేవలం జగన్ భజన కోసం, జగన్ మెప్పు కోసం, అంటే ఉత్తరాంధ్ర తీసుకెళ్ళి జగన్ కాలు దగ్గర పెడతారని అడుగుతున్నారు. ఇలాంటి నీచుడు నైవంచుకుడు అసలు ఉత్తరాంధ్ర ఉంటారు వీళ్ళు మనం చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వ్యక్తి అన్ని ప్రాంతాలకి సమానం తప్ప ఏదో ఒక ప్రాంతానికి కాదు. మరి 3 రాజధానుల పేరు పెట్టి వైకాపా ప్రభుత్వం గత 5 సంవత్సరాలు డ్రామా ఆడింది ప్రజల మీద. అయినా సరే ఈవేళ ప్రజలు చీ కొట్టారు వైకాపా పార్టీని. ఇంకా ఆ కోమారేజీకి బయటకు రాలేదు. మేము ఒకటే పిలిపేస్తున్నాం, అమర్ డెఫినెట్గా నువ్వు చేసిన దానికి శిక్ష అనిపించాలి. మేము రేపు పోలీస్ కమిషనర్కి వెళ్ళబోతున్నాం, అమర్ పైన యాక్షన్ తీసుకొని చెప్పి మేము కోరబోతున్నాం. ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రతిష్టని మంటగలిపేలాంటి దైవంచుకుడు ప్రజల్లో ఉండడానికి వీల్లేదు. మాట్లాడితే ప్రెస్ మీట్లు పెట్టి ఇవి పెట్టి అలాగో పేల్చిన అమర్ ఇకపై ప్రెస్ మీట్లు పెడితే నేనే వచ్చి చెప్పులా కొడతాను నా కొడక అని చెప్పి మనం చేస్తున్నాను. ఎందుకంటే మా ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసం ప్రజల కోసం పాటుపడే వ్యక్తిని నువ్వు ఎలా కించపరిచావు. ఆయన మనం చూసాం, 4 రోజులు అయింది. ఈ 4 రోజుల్లో ఆయన పెన్షన్ ఇచ్చారు, మెగా డిఎస్సీ ఇచ్చారు. పోలీసు ఒకటే చెప్పారు, నేను సీఎంని కాదు ప్రజాసేవకుని చెప్పారు, రెడ్ కార్డులు వద్దని చెప్పారు. మరి ఇంతగా వెళ్తుంటే, ఇంత ప్రజల మనిషిగా వెళ్తుంటే ఎలా మాట్లాడుతూ అడుగుతున్నారు. అందువల్ల మేము గంట సేపు నిరీక్షించాం, అమరు వస్తాడని చూసాం. మరి రానందుకు మేము కింద నిరసన తెలియజేయబోతున్నాం. అందువల్ల ఇక పైన అమర ప్రజల్లో తిరిగితే మాత్రం జనాలను ఒకటే పిలిపిస్తారు, చెప్పుతో పిలిపిస్తున్నారు. జై హింద్.